కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ కు క్రమంగా వరద పెరుగుతోంది. ఏలేరు పరివాహక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న అధిక వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏలేరు జలాశయం నుంచి దిగువకు 21,775 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక అప్పన్నపాలెం బ్రిడ్జ్ పూర్తిగా వరద నీటితో మునిగిపోయింది. దీంతో ఏలేరు రిజర్వాయర్ ను చూడడానికి సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు అప్డేట్స్ అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. కాకినాడ జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ కైతే క్రమంగా వరద పెరుగుతుంది. దీంతో సందర్శకులైతే చూడడానికి అక్కడికి బారులు తీరారని చెప్పవచ్చు. అప్డేట్స్ ఏంటి? చూసుకుంటే ఏలేరు రిజర్వాయర్ కి ఏలేరు జలాశయం నుంచి వరద ఉధృతి అయితే పెరుగుతుంది గంటకి. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే అధికారులంతా కూడా మొత్తం పరివాహక ప్రాంతాలంతా కూడా అప్రమత్తం చేశారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏలేరు గేట్లు గేట్ నుంచి 27,500 క్యూసెక్ల వరద ప్రవాహం అయితే దిగువకు విడుదల చేశారని చెప్పొచ్చు. ఇప్పటికే ఏలేరు ప్రభావిత ప్రాంతాలు కొనసాగుతున్న రెండో రోజు వరద ముంపు గ్రామాలు అయితే మాత్రం అధికారులు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఏలేరు రిజర్వేర్ 24 టీఎంసీలు సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆల్రెడీ 23 టీఎంసీల సామర్థ్యం అయితే మాత్రం ఎగువ నుంచి అయితే వాటర్ ఫ్లడ్స్ అయితే వస్తున్నాయి. వాటర్ ఇన్ఫ్లో అయితే దీని అవుట్ ఫ్లో ఎప్పుడు వచ్చిన వాటర్ అప్పుడే కూడా అవుట్ ఫ్లోకి అయితే మాత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా పెద్దాపురం డివిజన్ ఏలేరు పరివాహక ప్రాంతాల పొలాలు కూడా మొత్తం కాలనీలు అనేవి కూడా వరద నీరు ప్రవహించడంతో మొత్తం చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఉందో 4 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం అక్కడ జనాలు మొత్తం ఖాళీ చేసిన పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. ప్రస్తుతం జగ్గంపేట నియోజకవర్గం, పత్తిపాడు నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గం, అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గం మొత్తం చూసుకుంటే కనుక మొత్తం ఈ 4 నియోజకవర్గాలు కూడా మొత్తం అక్కడ ఉన్న చుట్టూ ఏలేరు ప్రాజెక్టు పరిసరం ఉన్న ప్రాంతాల ప్రజల్ని మరియు ఈ 4 నియోజకవర్గాలు ఫ్లడ్స్ ముంపుకు గురైన ఏదైతే ఉందో ఊళ్ళో ఉన్న జనాల్ని కూడా సురక్షిత ప్రాంతాలకైతే మాత్రం అధికారులు ఇప్పటికే తరలిస్తున్నారు. అంటే మరో 2 రోజుల్లో వర్షం ఉన్నప్పటికీ కూడా ఈ మళ్ళీ భారీ వర్షం ఒకవేళ వస్తే గనక ఈ వరద మళ్ళీ పైనుంచి ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది. ఇవాళ ఇన్ఫ్లో పెరిగితే కనుక వీళ్ళని సడన్ గా నిర్వాసితులు తీసుకెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి ముందస్తు జాగ్రత్తలతో వీరినంతా కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారని చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే మరి అక్కడ ఏలేరు ప్రాజెక్టు కూడా పెను ప్రమాదం అయితే పొంచి ఉందని అధికారులు ఇప్పుడే మరి సేపటి కింద అయితే చెప్పారు. అంటే ఏదైతే 24 టీఎంసీ సామర్థ్యం కలిగి ఉన్న ప్రాజెక్టుకి 23 టీఎంసీలు ఆల్రెడీ వచ్చి పడింది. ఒక 4 టీఎంసీలు కనుక అదనంగా నీరు పడితే ఏలేరు ప్రాజెక్టు కూడా ప్రమాద పెంటికలు అయితే ఏర్పడే అవకాశం ఉన్నది మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. చుట్టూ ఏదైతే ఉందో మొత్తం ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు మొత్తం కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ తో పర్యవేక్షణ ఏలేరు ప్రాజెక్టు సంబంధించి ఇంట్లో అవుట్లో సంబంధించిన నిర్వాసితులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అయితే కలెక్టర్ నుంచి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కంప్లీట్ గా చూసుకుంటే కనుక మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే ఈ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏలేరు రిజర్వేర్, ఏలేరు ఫ్లడ్స్ ముంపుకు గురైన ప్రాంతాలు, పిఠాపురం పరిసర ప్రాంతాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. దానికి అనుగుణంగా అక్కడ ఎవరైతే ఫ్లడ్స్ కి ఇబ్బంది పడుతూ ముంపు గ్రామాలకు గురైన వారితో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడించారు. వారికి వచ్చిన మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము ప్రతి కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు, మీకు ఏమైనా కష్టం వస్తే నేను ముందుంటానని చెప్పి ఒక మంచి భరోసాను అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ గారికి ఫోన్ లో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే పవన్ కళ్యాణ్ అయితే తీసుకుని తగు నివారణ చర్యలు కూడా చేపట్టాలని చెప్పి డిప్యూటీ సీఎం అయితే మాత్రం కలెక్టర్ చెప్తున్నారు. ఇప్పటికే మొత్తం ఈ ఏలేరు నియోజకవర్గ పరిసర ప్రాంతాలు 4 నియోజకవర్గాలు ఏలేరు ప్రాజెక్టు సంబంధించిన 4 నియోజకవర్గాలకి కూడా పటిష్టమైన బందోబస్తు అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసే విధంగా చూడాలని చెప్పి కలెక్టర్ కి ఆదేశాలు ఇవ్వడంతో కలెక్టర్ కూడా ఇప్పుడు అధికారులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుందని చెప్పొచ్చు. రైట్, థాంక్యూ.